హాయ్ ఫ్రెండ్స్, ఏ పాలన్నం కోసం ఈ విధంగా అన్నం ఏమంచి ఇప్పుడు ఫ్రెండ్స్ ఎట్లా లాగుతున్నాయి మడిచిని ఏ విధంగా లేచి చూస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. పాలు పోస్తే తక్కువగా ఉంటుంది, భోజనం అయితే బాగుంటుంది అని చెప్పి పాలన్నం వెళ్తున్నాయి పూట. పిల్లప్పటి నుంచి ఏడే తిరుగుతున్నాయి, మన కాడే ఉండయి. పిల్లలు కాల్ చేసినట్టు కాల్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. అన్నం అయిపోతుంటే ఎదురు నుంచొని ఎట్లా నుంచుని చూడండి ఫ్రెండ్స్. అది చూడు ఏ విధంగా నుంచుతాయో. అన్నం కోసం డేసెట్ లాక్కోండి ఫ్రెండ్స్. ఉందా వదన పిల్ల మీద గాలి చేస్తాయి ఫ్రెండ్స్. అన్నం కోసం ఆ విధంగా నుంచొని లెగుస్తాయి. అన్నం కలిపిపోతుంటే పాలన్నం కోసం చూడు ఫ్రెండ్స్ ఏ విధంగా ఉండయో. జంతువులు ఐక్యతగా ఉంటాయి కాబట్టి, మనలో కలిసి ఉంటాయి కాబట్టి అవి ఐక్యత ప్రేమగా ఉంటాయి. మన కోసం తాపత్రపడుతున్న భోజనం కోసం. పాలన్న వేసినాక ప్రశాంతంగా తింటున్నాయి ఫ్రెండ్స్. మా ఇంట్లో చిన్నపిల్లల మీదుగా మా పిల్లల మీద ఇవి కూడా తిరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇటు చూడండి కొద్దిగా అటు పని మీద అవి ఉంటాయి. తినండి. పాలన్నం ఫ్రెండ్స్, పాలన్నం తింటున్నాయి. ఇంట్లో ఈ పెళ్ళులు ఉండటం వల్ల ఎలుకలు రాకుండా ఉండయి. ఇల్లు కొద్దిగా ఉండి ఎలుకలు ప్రశాంతంగా ఒక్క ఎలుక కూడా మా ఇంట్లో లేకుండా తిన్నాయి ఫ్రెండ్స్. తల్లి పిల్ల ఎటో పోయినాయి, ఈ రెండో మిగిలినాయి మా ఇంటికాడ. ఈ విధంగా ఇవి రెండు భోజనం చేసి మా ఇంటి చుట్టూ మా కాడే పండుకుంటే రేతిరి పోగులు ఇల్లు కాసుకొని తిరుగుతాయి ఫ్రెండ్స్. కుక్కలు రాగానే లోనకి వస్తాయి ఫ్రెండ్స్. లోనకి అంతకుముందు కుక్కను కూడా పెంచాం ఫ్రెండ్స్. ఆ కుక్క ఉండటం వల్ల మాకు ఇంట్లో మా పెద్ద పిల్ల కంటి చూపు పడదు, చిన్నపిల్ల మాటలు రావు కాబట్టి వాళ్ళిద్దరు కాకుండా పెద్ద పిల్ల కాకుండా దారిలో ఉన్నప్పుడు కాకుండా తొక్కుంటూ పోద్ది కరుతుంది అనే ఆలోచనతో ఈ కుక్కని పెంచాము. పెంచినాక మళ్ళీ అది పెద్ద అయింది. పిల్లప్పటి నుంచి పెంచాము, దాన్ని కూడా ఇట్లనే పోలు వేసి పెంచాము. కుక్కలు కాకుండా కరుతాయి అని చెప్పని ఈ మధ్య చెంచోళ్ళు వస్తే వాళ్ళ చెంచోళ్ళకి పట్టించాము. వాళ్ళే దాన్ని తీసుకొని వెళ్ళారు. డబుల్ బోన్స్ కుక్కని తీసుకొచ్చాము, జాతి కుక్క పిల్లనప్పుడు. ఉంటాం ఫ్రెండ్స్. పిల్లకి కళ్ళు పడవు కాబట్టి కుక్కలు వేస్తే కుక్కని